శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది అని. ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది. దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలా మంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు ఉన్నాడు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. ధనుసు రాశి వారికి శని ప్రభావం కనుక మీరు చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ శని ప్రభావం వక్రగతి ఏదైతే ఉందో ఇది మీకు కుటుంబం, ఆర్థిక క్షేత్రం, అలాగే సామాజిక క్షేత్రం, దానితో పాటు దాంపత్య జీవితం పైన దీని ప్రభావం మీకోసం ఎక్కువగా ఉండబోతుంది. ఇక్కడ కనుక మీరు కొద్దిగా పరిశీలించినట్లయితే శని దృష్టి సంబంధం ఏదైతే ఉందో సప్తమ దృష్టి ఇది మామూలుగానే దశమ స్థానం మీద ఉంటుంది. దశమ స్థానం లోపల వక్రగతి దృష్టి కనుక ఉన్నట్లయితే దశమ స్థానానికి సంబంధించి కొద్దిగా పని మరీ ఎక్కువగా పెరుగుద్ది. ఓకే, ఇక్కడ దశమ స్థానం ప్రొఫెషన్ వచ్చుద్ది, స్టేటస్ వచ్చుద్ది, లేకపోయినట్లయితే రాజకీయ క్షేత్రాల లోపల పొందాల్సిన విజయం, గెలుపు ఏదైతే ఉందో అది దశమ స్థానం నుంచి మీరు చూస్తారు. కానీ సాటర్న్ 10th ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉంది. సో రాబోయే రోజుల్లో మీరు ఎవరి వెంట అయితే ఉంటారో, మీ వెంట ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కొన్ని బాధ్యతలు మీ పైన ఎక్కువగా పెరుగుతుంటాయి. ఇక్కడ మీరు ఎవరితో ఎక్కువ ఉండడం అంటే మీరు గమనించండి, మీ అక్కయ్య కావచ్చు, మీ చెల్లె కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, మీ పార్ట్నర్షిప్లో ఉన్న బిజినెస్ లోపల ఉన్న వ్యక్తి కావచ్చు, మీ కింద పనిచేసే వ్యక్తి కావచ్చు, మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారో వాళ్ళకి సంబంధించిన బాధ్యత రాబోయే రోజుల్లో మీకు కొద్దిగా ఎక్కువగానే పెరుగుద్దని మీరు చేస్తారా చేయరా తర్వాత విషయం, కానీ బాధ్యత రాబోయే రోజులు అయితే తప్పకుండా అది వచ్చి తీరుద్ది. అండ్ సాటర్న్ 3rd ఆస్పెక్ట్ కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీరు ఫ్యామిలీ పైన ఎక్కువ ఫోకస్ దృష్టి ఉండబోతుంది. ఇక్కడ ఫ్యామిలీ మీద ఎక్కువ దృష్టి ఉండడం అంటే ఏం తెలుసుకోండి, మనం మామూలుగా మన ఇంట్లో మనం దృష్టి పెట్టట్లేదా అంటే దృష్టి పెడుతున్నాము, పెట్టలేదని కాదు, కానీ ఈ దృష్టి పెట్టడం వేరు, వేరే దృష్టి పెట్టడం వేరు. శని వక్రగతి దృష్టి ఎలా ఉంటుంది తెలుసుకోండి, ముఖ్యంగా మరి జాగ్రత్తగా దృష్టి రాబోయే రోజుల్లో కుటుంబంలో ఉంటుంది. ఇక్కడ ఈ కుటుంబం లోపల ఎవరు ఉంటారు? భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు, అన్న, చెల్లెలు, బామ్మారది, బావగారు, ఇన్ని మంది ఉంటారు. వీళ్ళందరి మీద రాబోయే రోజుల్లో మీద ఒక నిఘా విశేషంగా ఉండబోతుంది. ఇది నేను చెప్పింది అబద్ధం లేకపోతే కాదనిపించినట్లయితే ఎప్పుడైతే సాటర్న్ రెట్రోగేట్ అవుతాడో 2026 ఆఫ్టర్ 15 ఆగస్టు తర్వాత మీకు నేను చెప్పిన విషయాలు మీకు చాలా ఈజీగా నెమ్మదిగా అర్థమవుతుంటాయి. ఇంకో విషయం ఇక్కడ మీరు గమనించండి, సేవింగ్స్కి సంబంధించి రాబోయే రోజుల్లో కొద్దిగా అవగాహన అయితే ఎక్కువ పెంచుకుంటారు. పూర్వం మీరు సేవింగ్కి సంబంధించి దృష్టి పెట్టారని కాదనట్లేదు, కానీ సేవింగ్ మీ దగ్గర కాలేకపోయింది, అది వేరే విషయం. రాబోయే రోజుల్లో సేవింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ధనుసు రాశి వారికి కనపడుతుంది. రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం కూడా కనపడుతుంది. మరి చతుర్థ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు కదా, మరి ఏం చేస్తాడు? మనసులో ఏం జరుగుద్ది? మనసు, హృదయము, అలాగే కుటుంబంలో ఉండే వ్యక్తుల పట్ల ప్రేమ, సమాజం ఇదేదైతే ఉందో, ప్రజలు మన గురించి ఏదైతే ఆలోచించుకుంటున్నారో అది ద్వంద్వాతీతం లోపల ఉండబోతుంది. ద్వంద్వాతీతం అంటే ఏం తెలుసుకోండి, ఫిక్స్ అని మీరు ఇక్కడ చెప్పలేరు, ఇది ఇలాగే అని మీరు చెప్పలేరు. అది అలాగ అసలు కాదు, నిజంగా చెప్పాలంటే అది అలాగ అసలు కాదు. సో మీ బాధ్యత ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించండి తప్ప ప్రజలు నా గురించి ఏమో అనుకుంటున్నారో దాని గురించి మీరు పట్టించుకోకండి. ఎందుకంటే ప్రజలది ఒకటి
నియతి ఏంటంటే మీరు ఎప్పుడు ఏది చేసినా అందులో ఏదో ఒకటి కొద్దిగా వాళ్ళు తక్కువగా వెతుకుతూనే ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు పరిపూర్ణంగా వాళ్ళు అనుకుంటారు తప్ప అది నిజం కాదు. ఎందుకంటే మనం కూడా ఎప్పుడైనా గమనించండి, ఏదైనా షాప్‌కెళ్ళిన తర్వాత మనం నార్మల్ కమెంట్ చేస్తుంటాం. ఇలా ఉంది, అలా ఉంది అని చెప్తుంటాం. ఎందుకంటే నాలుక మన దగ్గర ఉంది కాబట్టి చెప్తుంటాము. కానీ అదే మనం ఏదైనా షాప్ ఓపెన్ చేసినట్లయితే అంతా బాగానే చేశాను కదా! వీళ్ళకెందుకు అదెందుకు కనిపించిందంటాం. అది సో ఎప్పుడేంటంటే అది ప్రజలది నియతి అలా ఉందికి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి తక్కువగా వెతుకుతుంటారు. దాన్ని మీరు వదిలేయండి. ఇంకో విషయం తెలుసుకోండి. శనిదేవుడు వక్రగతి కనుక చతుర్థ స్థానంలో వచ్చినట్లయితే ఇక్కడ ఏంటి ఒక విషయం, మదర్‌కి సంబంధించిన హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ సడెన్‌లీ క్రియేట్ అవుతాయి. మదర్‌కి సంబంధించిన హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ సడెన్‌లీ క్రియేట్ అవుతాయి. పూర్వం మీరు కొన్ని మొక్కులు గనుక కొన్ని మొక్కులు ఏవైనా మొక్కి ఉన్నట్లయితే అవి రాబోయే రోజుల్లో తీర్చడానికి కొన్ని ట్రావెలింగ్స్ చేయాల్సొచ్చుద్ది. కొన్ని యాత్రలు మీకు రాబోయే రోజుల్లో చేయాల్సొచ్చుద్ది. కొన్ని కొత్త కొత్త ప్రయత్నాలు కూడా రాబోయే రోజుల్లో మీకు మొదలు పెట్టాల్సొచ్చుద్ది. దాంతో పాటు ప్రయత్నం ఇదేదైతే ఉందో రాబోయే రోజుల్లో చాలా గట్టిగా మీద ఉండాలి. ఇన్ కేస్ ప్రయత్నం గనుక చాలా బలంగా లేకపోయినట్లయితే రిజల్ట్ కూడా అంతే బలంగా అస్సలు రాదండి. రిజల్ట్ కూడా అంత బలంగా అస్సలు రాదు. ధనుసు రాశి వారు ఎవరైనా కావచ్చు. ఫాదర్‌తో పాటు సంబంధం బాగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. గురువు గారితో పాటు కూడా సంబంధం బాగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. నేనే గొప్పవాడిని, నాకు మొత్తం తెలుసు. ఇలాంటి విషయాల్లో గనుక మీరు మానసిక స్థితి ఉన్నట్లయితే పొరపాటు పడుతున్నారు. అది కొద్దిగా మీరు సరిదిద్దుకోవాల్సిన విషయం అయితే ఉండబోతుంది. ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే శని వక్రగతి ప్రభావం ఏదైతే ఉందో కుటుంబం, ఫైనాన్స్, దాంతో పాటు రెస్పాన్సిబిలిటీస్, కెరియర్ లోపల స్టేటస్, అలాగే మీరు ఎవరి వెంట అయితే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కొద్దిగా కాపాడుకోవాల్సిన స్థితి మీ పైన రాబోయే రోజులు ఎక్కువగా ఉండబోతుంది. డిసెంబర్ వరకు ఇవి మీకు తప్పకుండా పట్టుకొని ఉంటాయి. ఇవి మిమ్మల్ని అయితే అస్సలు వదలవు. మరి మీ కెరియర్ ఎలా ఉంటుందంటే కెరియర్ బాగానే ఉంటుంది. కెరియర్ లోపల మీరు బెంగ పెట్టుకోకండి. కేవలం ఒక విషయం తెలుసుకోండి. సాటర్న్ రెట్రోగేట్ అయిన తర్వాత 10th హౌస్ మీద 7th ఆస్పెక్ట్ ఉండడం వల్ల కెరియర్ లోపల నెమ్మదిగా గ్రోత్ అయితే ఉంటుంది. కానీ ప్రయత్నం ఏదైతే ఉందో గట్టిగా మీకోసం చేయాల్సి వస్తుంది. డౌట్స్ ఉన్నట్లయితే అడగడానికి ప్రయత్నించండి. ఒక రెమెడీ చెప్తా. ప్రతి శనివారం మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఆ ఊర్లో శివాలయం లోపల ధూపం పంచండి. ధూపం గుడికి దేవాలయానికి ధూపం ఇవ్వండి. సేవ దానం చేయండి. ధూప దానం చేయండి. ఇక్కడ గుగ్గులం కావచ్చు, ధూపం కావచ్చు, ఏదైనా మైసాచి లాంటి ధూపాలు ఉంటాయి, ఇక్కడ సాంబ్రాణి లాంటి ఉంటుంటాయి. అది మీరు కొనుక్కోండి. గుడికి మీరు అది దానం చేయండి. ఎవ్రీ సాటర్డే ఇది చేస్తూ ఉండండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.